అండి. ఈరోజు మనం తెలుగు ముచ్చట్లలో సర్పయాగం పాఠ్యభాగ సారాంశాన్ని తెలుసుకుందాము రండి. ముందుగా పాఠం ఉద్దేశాన్ని తెలుసుకుందాము. మానవ జీవితంలో అనాలోచిత చర్యలకు, ఆవేశపూరిత నిర్ణయాలకు అవకాశం ఇవ్వకూడదని సర్పయాగం పాఠం ద్వారా మనం గ్రహించగలము. అలాగే ఎక్కడైనా మనం అనుకున్న పనిని నెరవేర్చుకోవాలంటే ఎవరి ద్వారా ఆ పని నెరవేరుతుందో ఆ వ్యక్తులను, సుముఖులను, సుప్రసన్నులను చేసుకోవాలనే విషయాన్ని ఈ పాఠ్యభాగం మనకు అందిస్తున్నది. ప్రస్తావన: సర్పయాగం అనే పాఠం వాగానుశాసనుడైన నన్నయ్య రచించిన శ్రీమదాంధ్ర మహాభారతంలోని ఆదిపర్వం 2వ ఆశ్వాసం నుండి స్వీకరించబడింది. తెలుగులో మొదటి కావ్యమైన ఆంధ్ర మహాభారతంలో నన్నయ్య ఆది సభా పర్వాలను, అరణ్య పర్వంలోని 4వ ఆశ్వాసంలో కొంత భాగం రచించాడు. ఈయన క్రీస్తు శకం 1054 61 సంవత్సరాల మధ్య దీన్ని రచించి దివంగతుడయ్యాడు. నన్నయ్య భారత భాగానికి తూర్పు చాళుక్య రాజైన రాజరాజ నరేంద్రుడు కృతి శ్రోత, కృతిభర్త కూడా. నన్నయ్య రాజరాజ నరేంద్రునికి కుల బ్రాహ్మణుడు, అనగా వంశ పారంపర్యంగా నియమింపబడిన పురోహితుడు. నిత్య సత్యవచనుడు, బుద్ధిలో బృహస్పతి, సుజనుడు, విపుల శబ్ద శాసనుడు, పురాణ విజ్ఞాన నిరతుడు, లోకజ్ఞుడు, ఉభయ భాషా కావ్య రచనాభి శోభితుడు. ఇప్పుడు మనం పాఠ్యభాగ నేపథ్యంను తెలుసుకుందాము. వ్యాసుని ప్రధాన శిష్యుల్లో పైలుడు ఒకడు. ఉదంకుడు అనే ముని పైలుని శిష్యుడై అనిమాది అష్టసిద్ధులతో కూడిన జ్ఞానాన్ని సాధించాడు. అతడు గురువుకు మేలు చేసేది, గురుపత్ని కోరినట్టి కార్యం నెరవేర్చడం కోసం పౌష్య మహారాజు భార్య దగ్గరున్న కుండలాలు తేవడానికి వెళ్ళాడు. ఆమె వద్ద నుండి కుండలాలు తీసుకొని వస్తుండగా తక్షకుడు వాటిని అపహరించాడు. ఉదంకుడు తన భక్తి శక్తులతో వాటిని మళ్ళీ వాడి దగ్గర నుండి గ్రహించి వెళ్ళి గురుపత్నికి అందించి గురువుగారి ఆశీస్సులను పొందాడు. ఆ తర్వాత జనమేజయుడనే రాజు వద్దకు పోయి, మహారాజా, తక్షకుడనే నాగరాజు నాకు అపకారం చేశాడు. నీ తండ్రిని చంపాడు. కాబట్టి సర్పయాగం చేసి తక్షకుడు మొదలగు పాములను బూడిద చేయమని ప్రేరేపించాడు. సర్పయాగం జరగడానికి ఇదో కారణమైతే, వినత కద్రువలు తాము వేసుకున్న పందెంలో కద్రువ గెలవడానికి ఉచ్చైశ్రవం అనే గుర్రం తోకను చుట్టి ఉండమని పాములను కోరింది. పాములు ఆ అధర్మ కార్యం చేయడానికి ఇష్టపడలేదు. కద్రువకు కోపం వచ్చి పరీక్షిత్తు కుమారుడైన జనమేజయుడు అనే రాజు చేసే సర్పయాగంలో పాములు మరణం పొందుగాక అని శాపమిచ్చింది. ఈ 2 కారణాలు జనమేజయుని సర్పయాగానికి నేపథ్యంగా ఉన్నాయి. ఇప్పుడు పాఠ్యభాగ సారాంశాన్ని విందాము రండి. జనమేజయుడు తన తండ్రి పరీక్షిత్తు తక్షకుని విషాగ్నితో చనిపోయాడనే విషయాన్ని ఉదంకుని వల్ల తెలుసుకొని తన మంత్రులతో ఎందువల్ల జరిగింది వివరంగా తెలుపమని అడిగాడు. అప్పుడు మంత్రులు రాజుకు ఇలా వివరించారు. ఉత్తరాభిమన్యుల కుమారుడైన పరీక్షిన్ మహారాజు 60 సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు. అనగా జనమేజయుడి ముత్తాత పాండురాజులాగా వేట పట్ల ఆసక్తి కలవాడు. ఆ పరీక్షిత్తు ఒకనాడు అడవిలో వేటకెళ్ళి అనేక జంతువులను తరిమి చంపి తన చేతి బాణం దెబ్బతిని పారిపోయిన ఒక లేడిని వెంబడిస్తూ వెదికాడు. అది కనబడలేదు. కానీ రాజు అడవి చివరకు కలత చెందిన హృదయంతో చేరాడు. అక్కడ అంతరింద్రియ నిగ్రహంతో తపస్సులో మునిగి ఉన్న శమీకుడనే మునిని చూశాడు. ఆయనతో, ఓ మునీంద్ర, నాచే బాణం దెబ్బతిన్న ఆ లేడి ఎటు పారిపోయిందో తెలిస్తే చెప్పు అన్నాడు. మౌనవ్రతంలో ఉన్న ముని ఏమీ మాట్లాడలేదు. రాజుకు కోపం వచ్చింది. ఆ పక్కనే చచ్చిపడి ఉన్న పామును చూశాడు. దాన్ని తన వింటి కొనతో పైకి తీసి ఆ శమీక ముని మెడలో వేసి హస్తినాపురానికి వెళ్ళిపోయాడు.
రాజుకు శృంగి శాపము. శమీక ముని మెడలో పరీక్షిత్తు పాము కళేబరాన్ని వేసి వెళ్ళిన విషయాన్ని కృషుడు అనే ముని బ్రహ్మను గురించి తపస్సు చేసుకుంటున్న శృంగికి తెలిపాడు. శమీ మునిపుత్రుడైన శృంగి క్రుద్ధుడై చేతిలో నీరు తీసుకొని అడవిలో ఆవు దూడలు పాలు తాగేటప్పుడు వచ్చే నురుగును ఆహారంగా స్వీకరించి మౌనవ్రతంతో తపస్సు చేసుకుంటున్న నా ముసలి తండ్రిని అవమానించిన పరీక్షిన్ మహారాజు నేటి నుండి 7 రోజులలో తక్షకుడనే సర్పరాజు విషాగ్నిచే మరణించుగాక అని శపించాడు. తర్వాత తండ్రి శమీకుని దగ్గరికెళ్ళి ఆ పాము కళేబరాన్ని తీసివేశాడు. వెంటనే తండ్రి కళ్ళు తెరిచాడు. శృంగి తండ్రికి నమస్కరించి పరీక్షిత్తు చేసిన పనిని, తానిచ్చిన శాప విధానాన్ని వివరించాడు. పరీక్షిత్తు కోపాగ్నికి వశుడై చేయకూడని పని చేసి మునిని అవమానించాడు. అంతకు మించిన ఆవేశంతో శృంగి రాజును శపించాడు. కోపం ఎంతటి ఘోరాలను చేయిస్తుందో, క్షమాగుణం లేకపోవడం ఎలాంటి అనర్థాలను కలిగిస్తుందో ఈ సన్నివేశం మనకు చక్కని సందేశాన్ని అందించింది. శమమే స్వభావంగా కలిగిన శమీక మహర్షి చాలా వ్యధ చెంది ఈ సందర్భంలో శృంగితో చెప్పిన మాటలు ప్రతి వ్యక్తి అర్థం చేసుకొని జీవితంలో ఆచరించదగినది. కోపం తపస్సును చెడగొడుతుంది. కోపం అనిమాది అష్టసిద్ధులను పోగొడుతుంది. ఓర్పులేని ముని తపస్సు, ప్రమాదపడే వాని ధనము, ధర్మభ్రష్టమైన రాజ్యము ఇవన్నీ పగిలిన కుండలోని నీళ్ళలాగా అస్థిరాలవుతాయి. కాబట్టి క్షమాగుణం అనగా సహనం ప్రతి వ్యక్తికి అవసరమని గ్రహించాలి. శృంగికి శమీక మహర్షి బోధ. శృంగి సమాధానము విందాం. సహనం కోల్పోయి మునులకు తగని కోపంతో అనాలోచితంగా సర్వభూపాలకుడైన ధర్మరక్షకుడైన పరీక్షిన్ మహారాజుకు శాపమిచ్చి చెడు చేశావు. రాజు రక్షణ వల్లనే మునులు ధర్మకార్యాలు తపస్సు చేస్తూ శక్తివంతులై ఉన్నారు. అలాంటి రాజుకు కీడు చేయబోనడం మహాపాపం. పరీక్షిన్ మహారాజు చాలా గొప్పవాడు. రాముడు, మాంధాత, రఘుమహారాజు మొదలగు వారు కూడా పరీక్షిన్లాగా చాతుర్వర్ణ్య ప్రజలను, వారి ధర్మాలను రక్షించలేదు. అతడు వేటకు వచ్చి ఆకలి దప్పుకలచే అలసిపోయి తెలియక నాకు అవమానం చేశాడు. నేను దాన్ని సహించాను. నీవు ఇచ్చిన శాపాన్ని మరల్చగలిగితే మేలు జరుగుతుంది అన్న శమీక మహర్షితో శృంగి ఇలా అన్నాడు. ఇప్పటికే నా శాపం తక్షకుణ్ణి ప్రేరేపించి ఉంటుంది. నా మాట వ్యర్థం కాదు అన్నాడు. ఈ మాటలకు దుఃఖం కలిగి కలత చెందిన మనస్సు కలవాడైన శమీక మహర్షి తన శిష్యుడైన గౌరముఖుణ్ణి పిలిచాడు. అతనితో నీవు వెళ్ళి జరిగిన విషయమంతా పరీక్షిత్తుకు తెలిపి తక్షకుని వల్ల కలిగే భయం తొలగే ఉపాయం చేసుకోమని చెప్పి రమ్మన్నాడు. ఆ గౌరముఖుడు రాజు వద్దకు వెళ్ళి శాప విషయం వివరించి దానివల్ల కలిగే భయం తొలగించే మంత్రతంత్రాలు, ఇతర విధానాలు ఏర్పరచుకొని జాగ్రత్తగా ఉండమని మా గురువుగారు చెప్పారని అతడు వెళ్ళిపోయాడు. రాజు తాను చేసిన ధర్మ విరుద్ధ కార్యానికి శోకించి శమీకుని ఓర్పుకు మెచ్చి శృంగి శాపానికి భయపడి మంత్రులతో చర్చించి వడ్రంగులను పిలిపించి వంటి స్తంభం మేడను నిర్మింపజేసి దానిలో ఉన్నాడు. విషం పోగొట్టడంలో సమర్థులైన వైద్యులను దగ్గర ఉంచుకున్నాడు. కశ్యపుని వ్యూహం, తక్షకుని ప్రతివ్యూహం. శృంగి శాపంతో ప్రేరేపించబడ్డ తక్షకుడు పరీక్షిత్తు దగ్గరికి పోవడం ఎలా అని ఆలోచిస్తున్నాడు. ఇంతలో బ్రహ్మచే మంత్రోపదేశం పొందిన కశ్యపుడు పరీక్షిత్తు శాపం పొంది 7 రోజులయ్యింది. బ్రహ్మ ఉపదేశించిన ఈ మంత్రంతో సర్పదష్టులైన వారిని పునర్జీవింపజేసే శక్తి నాకుంది. అందువల్ల నేను వెళ్ళి ప్రాణం పోయిన పరీక్షిత్తును బతికించి అతని వల్ల చాలా ధనాన్ని, కీర్తిని పొందుతాను అనుకొని హస్తినాపురానికి వెళ్తున్నాడు.
ఈ విషయం తెలుసుకున్న తక్షకుడు ముసలి బ్రాహ్మణ రూపంతో అడవిలో అతనికి ఎదురు వచ్చాడు. ఓ ముని, ఎక్కడికి, ఏం పని మీద పోతున్నావు అని కశ్యపుని ప్రశ్నించాడు. అప్పుడతడు, తక్షకుడనే పాము నేడు పరీక్షిన్ మహారాజును కరుస్తాదట. నా మంత్రతంత్ర సామర్థ్యంతో అతనిని కాపాడటానికి వెళ్తున్నాను అన్నాడు. అప్పుడు తక్షకుడు నవ్వి, నేనే ఆ తక్షకుణ్ణి. వజ్రాయుధం దెబ్బతిని బతికితే బతకొచ్చు గాని నా విషం చేత చంపబడ్డవా జీవింప శక్యం కాదు. నీ మందులు మంత్రాలు నా విషయంలో పనిచేయవు. తిరిగి వెళ్ళిపో. అలా కాకుంటే నువ్వు చూస్తుండగానే ఈ మర్రి చెట్టును కరచి నా విషాగ్నితో బూడిద చేస్తాను. నీకు చేతనైతే మళ్ళీ ఈ చెట్టును బతికించమని ఆ చెట్టును కరిచాడు. ఆ తక్షకుని విషాగ్నితో మర్రి చెట్టు వెంటనే బూడిద అయ్యింది. కశ్యపుడు ఆ చెట్టు బూడిదను పోగుచేసి తన మంత్రతంత్రాల బలంతో పూర్వం ఉన్న వృక్షంలాగా చేశాడు. తక్షకుడు ఆశ్చర్యపడి, నీ విద్యాశక్తితో ఈ చెట్టు బతికినా శృంగి శాపంతో ఆయువు తీరిన పరీక్షిత్తు బతకలేడు. ఆ రాజు ఇచ్చే సొమ్ము కంటే నేను ఎక్కువే ఇస్తాను, తీసుకొని వెళ్ళు అన్నాడు. కశ్యపుడు తన దివ్యజ్ఞానంతో సత్యం గ్రహించి తక్షకుడిచ్చిన ధనం తీసుకొని వెళ్ళిపోయాడు. జనమేజయునితో మంత్రులు ఈ వృత్తాంతం చెబుతూ, మీకెలాగా ఈ విషయం తెలిసిందంటారేమో. ఈ హస్తినాపురంలోని బ్రాహ్మణుడొకడు కట్టె కోసం అడవికి వెళ్ళాడు. తక్షకుడు ఆ చెట్టును కరవకముందే ఆ చెట్టెక్కి కూర్చోవడం వల్ల చెట్టుతో పాటు బూడిదై ఆ చెట్టుతో పాటే కశ్యపుని వల్ల బతికి పట్టణానికి తిరిగి వచ్చి ఈ వృత్తాంతాన్ని జనులకు చెప్పాడు అన్నాడు. ఈ కశ్యప తక్షక వృత్తాంతంలో కశ్యపుని పరోపకార బుద్ధి, లోభగుణం రెండూ కనిపిస్తున్నాయి. తక్షకుని శక్తి కంటే బ్రాహ్మణ శాపం అనగా శృంగి విధి నిర్ణయమని గ్రహించాడు దివ్యజ్ఞాని కశ్యపుడు. విధి నిర్ణయం మార్చగలగడం సాధ్యం కాదని గ్రహించిన అతడు పరోపకార ధర్మాన్ని నిర్వర్తించలేకపోయినా భౌతిక ప్రయోజనాన్ని పొందడం సమంజసమని భావించి ధనం గ్రహించి వెళ్ళిపోయాడు. సత్యం తెలిసిన తర్వాత మూర్ఖంగా ప్రవర్తించకూడదని అతని భావన యుక్తియుక్తంగా కనిపిస్తుంది. పరీక్షిత్తు మరణం జనమేజయుని సర్పయాగ సంకల్పం. కశ్యపుడు వెనక్కి వెళ్ళిపోయాక తక్షకుడు నాగకుమారులను పిలిచి బ్రాహ్మణ వేషాల్లో పూలు పండ్లు మోదుగాకులలో బుట్టల్లో పెట్టుకొని వెళ్ళి పరీక్షిత్తుకు ఇవ్వమన్నాడు. తాను అదృశ్య రూపంలో వారి వెంట వెళ్ళాడు. రాజు వారిని స్వాగతించి పూలు పండ్లు తీసుకున్నాడు. పరీక్షిత్తు ఆ బ్రాహ్మణులను సన్మానించి పంపించాడు. అక్కడున్న వారితో శృంగి ఇచ్చిన 7 శాపపు రోజులు గడిచిపోయాయి, సూర్యుడస్తమిస్తున్నాడు అని వారందరికీ ఫలాలనిచ్చి తాను ఒక పండు తీసుకొని దాన్ని చీల్చగానే చిన్న పురుగులాగా కనిపించి తర్వాత అది పాము అనగా తక్షకుడిగా మారి రాజును కాటేసి వెళ్ళిపోయాడు. అందరూ భయంతో పరిగెత్తారు. రాజుతో సహా ఆ ఒంటి స్తంభం మేడ బూడిదయ్యింది. ఆ తర్వాత బ్రాహ్మణులు రాజుకు ఉత్తర క్రియలు నిర్వహించారు. విధి ఎంత బలవత్తరమైనదో ఈ వృత్తాంతం చెబుతుంది. కర్మఫలాన్ని అనుభవించక ఎవ్వరికీ తప్పదని, ఎంత ప్రయత్నించినా అది సాధ్యం కాదని పరీక్షిత్తు వృత్తాంతం చెబుతుంది. ఆవేశంలో చేసిన, ఆలోచించక చేసిన చెడు కర్మకు చెడు ఫలితమే లభిస్తుంది, సత్కర్మకు సత్ఫలితం లభిస్తుంది. కాబట్టి ప్రతి మనిషి సత్కర్మలనే చేయాలని, దుష్కర్మలకు దుర్భవనలకు దూరంగా ఉండాలని ఈ సన్నివేశం చెప్తుంది. జనమేజయుని సర్పయాగం, ఆస్తికుని అడ్డగింత. మంత్రుల ద్వారా ఈ వృత్తాంతం విన్న జనమేజయుడితో మంత్రులు శృంగి శాపంతో తక్షకుడు ఇంత కీడు చేశాడు, సర్పయాగం చేసి ఆ అగ్నిజ్వాలలో తక్షకుడు మొదలైన భయంకర సర్పాలన్నింటినీ ఆహుతి చేయమన్నారు. జనమేజయుడు కోపోద్రిక్తుడై సర్పయాగం చేయాలని నిర్ణయించుకొని బుత్వికులను
పిలవనంపి పురోహితులతో నా తండ్రిని బూడిద చేసిన తక్షకుని బంధుమిత్రులతో సహా అగ్నిజ్వాలలలో కాల్చి నా తండ్రికి ఉదంకునికి ప్రీతి కలిగిస్తాను అన్నాడు. ఋత్విజులు వచ్చాక జనమేజయుడు తన ధర్మపత్ని వపుష్టమతో కూడిన సర్పయాగ దీక్షితులయ్యాడు. యజ్ఞగృహంలో ప్రవేశించగానే ఒక వాస్తు విద్యా నిపుణుడైన పౌరాణికుడు రాజుతో ఈ యాగం చివరిదాకా సాగదు, ఓ బ్రాహ్మణుని కారణంగా మధ్యలోనే ఆగిపోతుంది అన్నాడు. ఆ మాటలు పెడచెవిన పెట్టి హోత అధ్వర్యులు, ఋత్విజుడు, ఉద్గాత పరీక్షకులు మొదలగు వారితో యజ్ఞం ప్రారంభించాడు. బ్రాహ్మణులు మంత్రాలు, హోమంలో వేసే పదార్థాల ప్రభావంతో ఒక్కో పాము వచ్చి హోమగుండంలో పడి చస్తున్నాయి. 1, 3, 5, 7, 9 మొదలగు అనేక తలలు గల పాములు అగ్నికి ఆహుతులవుతున్నాయి. తక్షకుడు భయంతో రక్షించమని ఇంద్రుని ఆశ్రయించాడు. వాసుకి మొదలైన సర్పశ్రేష్ఠులకు సర్పయాగం వలన భయం లేదని పూర్వం విన్న ఇంద్రుడు తక్షకునికి అభయమిచ్చాడు. వాసుకి అనే సర్పరాజు యొక్క తల్లి కద్రువ శాపంతో పాములు మరణించడం చూసి దుఃఖం పొంది తన చెల్లెలు జరత్కారువుతో మా పాములన్నింటికీ మేలు చేయవలసిన అవసరం ఆస్తికునికి ఏర్పడింది. నీ కుమారుడైన ఆస్తికునిచే ఈ యాగం ఆపడం సాధ్యమని, అది బ్రహ్మవాక్కని ఏలాపుత్రుడు మాకు చెప్పాడు. జరత్కారు మునికి నిన్నిచ్చి పెళ్లి చేయడం కూడా ఈ ప్రయోజనం కోసమే. కాబట్టి ఆస్తికుని రాజు దగ్గరికెళ్ళి సర్పయాగం మాన్పించి పాములను రక్షించాలి అని చెప్పాడు. జరత్కారువు కుమారుడైన ఆస్తికునితో నీ మేనమామ వాసుకి చెప్పిన పని చేయుము అని అంటుంది. అప్పుడు ఆస్తికుడు వాసుకి మొదలైన సర్పరాజులను ఓదార్చి కొందరు వేద పండితులతో కూడి యజ్ఞశాలకు వెళ్ళి జనమేజయుణ్ణి అద్భుతంగా ప్రశంసించాడు. అమానుష యజ్ఞాన్ని నిర్వర్తిస్తున్న జనమేజయుణ్ణి విమర్శించకుండా ఉదాత్త ప్రశంసలతో ప్రారంభించడం ఉక్తి నైపుణ్యం. సానుకూల వాతావరణం ఏర్పరచడానికి మనోహరంగా పొగడడం ప్రారంభించిన ఆస్తికుని మాటల తీరులోని ఉపక్రమణికను అంటే రాజనీనాథకులైన భూషణుడవై మాధుర్యగుణంతో కూర్చడం ఆస్వాదమధురంగా ఉంది. జనమేజయుడు రామాదుల ఉత్తమ గుణాలు కలవాడని, ధర్మజాది పూర్వీకులు చేసిన యజ్ఞాలతో నీ యజ్ఞం సమానమైనదని, నీ యజ్ఞ ఋత్విజులు చాలా గొప్పవారని, వ్యాసాదులంతా నీ యజ్ఞంలో ఉండడం వల్ల రాజులలో నీవు సాక్షాత్తు విష్ణుమూర్తివేనని, ఈ యజ్ఞంతో తృప్తి నొందిన అగ్నిదేవుడు నీ కోరికలను పుణ్య ఫలితాలను ఇస్తాడని, యజ్ఞమహిమను ఋత్విజులను సదస్సులను అగ్నిదేవుని ప్రస్తుతించగా అందరూ ప్రీతి చెందారు. ప్రసన్నుడైన జనమేజయుడు ఆస్తికునితో నీకేం కావాలో అడగమన్నాడు. అప్పుడు ఆస్తికుడు మానిత సత్యవాక్య, సర్పయాగము ఆపుము అన్నాడు. అక్కడి సదస్యులంతా ఓ రాజా, ఇలాంటి బ్రాహ్మణుడికి ఏది ఇచ్చినా అక్షయమవుతుంది, ఇతడడిగింది ఇవ్వండి అన్నాడు. అందరికీ సమ్మతమయ్యేటట్లు రాజుచే సర్పయాగం మాన్పించాడు. అగ్నిలో పడడానికి ఇంద్రుడు వదలగా గాలిలో తేలుతూ తక్షకుడు భయంతో వస్తుండగా ఆస్తికుడు ఓ తక్షక మరలిపో అని వెనక్కు పంపాడు. సభ్యులంతా ఆస్తికుణ్ణి ప్రశంసించారు. ఆస్తికుణ్ణి స్మరిస్తే సర్పభయముండదు. ఆస్తికుడు కార్యసాఫల్యత కోసం ఎట్లా మాట్లాడాడో, తన మాటల చేత సభ్యులను రాజులను సంతుష్టులను చేసి ఎలా విజయాన్ని పొందాడో మనం జాగ్రత్తగా గమనించాలి. సానుకూల దృక్పథం ఉన్నవారు ఇలాగే ప్రవర్తిస్తారు. ప్రతికూల దృక్పథంతో ఆస్తికుడు వెళ్ళి రాజును, యజ్ఞాన్ని, సదస్సులను విమర్శించి ఉంటే, బెదిరించి ఉంటే ఫలితం ఎలా ఉండేదో మనం ఊహించుకోవచ్చు.
అలాగే రాజు తన తండ్రి మరణించిన విధానం తెలుసుకున్న తర్వాత వివశుడై ఆవేశానికి లోనయ్యాడు. తక్షకుని మీది కోపంతో సర్పజాతిని నాశనం చేయబూని యాగం ప్రారంభించాడు. ప్రతీకారేచ్ఛ తత్ఫలితం ఇవ్వదని, అనాలోచిత నిర్ణయాలు, ఆవేశపూరిత కార్యాలు కూడా సరైనవి కావని మనం ఈ పాఠం ద్వారా గ్రహిస్తాము.